ఓట్ చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం అయితే రేపారు. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేదు? ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. మరి ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఓట్ చోరీ జరగలేదు. ఓడిపోయినటువంటి రాష్ట్రాల్లో మాత్రం ఓట్ చోరీ జరిగింది. అసలు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ జరిగిందని ఆరోపించడానికి కారణాలు ఏంటంటే, సిఎస్డిఎస్ సంస్థకు చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఓట్లను యాడ్ చేశారు, మరి కొంతమంది ఓట్లను తొలగించారు అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ను పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ జరిగిందని చెప్పి హడావుడి చేశారు. రీసెంట్గా ఆ సిఎస్డిఎస్ సంస్థకు చెందిన సంజయ్ కుమార్ అనే అతను మళ్ళీ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏమంటే, మా టీం సర్వేలో తప్పుడు లెక్కలు ఇచ్చింది, దాన్ని మేము కరెక్ట్ అనుకొని ఎక్స్లో పోస్ట్ చేసాం, సారీ మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అసలు సిఎస్డిఎస్ అంటే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ. ఈ సంస్థకు చెందిన వ్యక్తే సంజయ్ కుమార్. అయితే ఈయనపై చర్యలు తీసుకోవాలి, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అని చెప్పి ఐసిఎస్ఎస్ఆర్ అనే సంస్థ ఈయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే రాహుల్ గాంధీ గారు గెలిచిన నియోజకవర్గాల్లో కామ్గా ఉండి ఓడిపోయిన నియోజకవర్గాల్లో మాత్రం రిగ్గింగ్ జరిగిందని ఎందుకు ఆరోపిస్తున్నారో ఈ లాజిక్కి ఎవరికైనా అర్థమైందా? ఓకే, ఆయన ఓడిపోయిన చోట ఓట్ చోరీ జరిగిందని అనుకుందాం. మరి ఆధారాలతో సహా కంప్లైంట్ ఇవ్వండి అని ఈసీ అడిగితే మాత్రం ఇవ్వకుండా ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు రాహుల్ గాంధీ. ఎందుకని అంటే, ఒకవేళ ఆయన ఆధారాలతో సహా ఇచ్చిన తర్వాత ప్రూవ్ చేయకపోతే ఆయనకు శిక్ష పడుతుంది. అందుకనే అలా ఇవ్వలేక ఇలా మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.